జిల్లా నూజివీడు. నాణ్యత లేని కారణంగా డ్రైనేజీ నిర్మాణం పూర్తవకుండానే కూలిపోయిన గోడ. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో ప్రజాధనం దుర్వినియోగం. కనీసం 10 రోజులు కూడా గడవక ముందే డ్రైనేజీ కూడా కూలిపోవడంతో వ్యక్తమవుతున్న విమర్శలు. నూజివీడు పట్టణంలోని 13వ వార్డు బాబునగర్కు వెళ్లే ప్రధాన రహదారిలో రామకృష్ణ సేవా సమితి ఎదురుగా డ్రైనేజీ పనులు చేపట్టారు. 10 లక్షల రూపాయల వ్యయంతో పెనమలూరుకు చెందిన ఒక కాంట్రాక్టర్ గత వారం రోజులుగా 2 వైపులా డ్రైనేజీ గోడ నిర్మాణం చేస్తుండగా నేడు ఒక పక్క ఒక్కసారిగా గోడ కుప్పకూలిపోయింది. ముక్కలుగా విరిగి పడిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోపం ఎవరిలో ఉన్నదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానికులు మాత్రం అసలు తప్పు కాంట్రాక్టర్దా, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు పనుల్లో నాణ్యత లోపించిందా అన్న విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఒక నిర్మాణం జరిగితే దాదాపు 20 నుండి 30 సంవత్సరాలు ఉండాల్సి పోయి కడుతున్న సమయంలోనే డ్రైనేజీ కూడా కుప్పకూలిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిరి వరలక్ష్మి, మాజీ కౌన్సిలర్, నూజివీడు మున్సిపాలిటీ. నూజివీడు పట్టణంలోని 11వ వార్డు బాపునగర్లో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో 40 మీటర్ల మేర నిర్మాణం జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణం గత 10 రోజులుగా జరుగుతోంది. డ్రైనేజీ గోడల నిర్మాణం పూర్తి కాకుండానే ఒకవైపు 30 మీటర్ల వరకు కూలిపోయింది. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు పనుల్లో నాణ్యత లేకపోవడంతో డ్రైనేజీ కూడా కూలిపోయింది. నూజివీడు మున్సిపాలిటీలో జరుగుతున్న అన్ని పనుల్లో నాణ్యత లేదు. సరైన కాంట్రాక్టర్లు కూడా లేకపోవడంతో ఇలా జరుగుతోంది. మంత్రి పార్థసారథి అధికారులు నాణ్యత లేని పనుల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలి. పేరు గిరివరలక్ష్మి అండి. నేను మాజీ కౌన్సిలర్ని నూజివీడు మున్సిపాలిటీలో. ఇక్కడ వర్క్ జరుగుతుంది చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ కట్టారండి 10 days బ్యాక్. ఆ డ్రైనేజ్ కట్టిన 10 days లోనే కూలిపోయింది. ఇవాళ మధ్యాహ్నం కూలిపోయింది ఆ డ్రైనేజ్. దాన్ని ఇప్పుడు తీపిస్తున్నారు. అది నాణ్యత లేకోకుండా కట్టడం వల్ల అలా కూలిపోయిందండి. దాని మీద ఎవరి పర్యవేక్షణ కానీ దాన్ని ఒక కమిషనర్ కానీ ఒక డిఈ కానీ దగ్గరుండి చూడటం, ఒక్కసారి కూడా వచ్చి చూడటం కానీ అట్లాంటిది ఏం చేయలేదు. కాంట్రాక్టర్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టడం వల్ల 10 రోజుల్లోనే కూలిపోయింది. దాదాపుగా 40 మీటర్లు కట్టారండి. 10 లక్షల వర్క్ అని చెప్తున్నారు. ఒకవైపు పూర్తి అవుతూనే ఉంది, ఇంకొక వైపు కూలిపోతూ వచ్చిందండి. నాసిరకం సిమెంట్, నాసిరకం అన్ని నాసిరకం వాటితో కట్టడం వల్ల అది వెంటనే అలా జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేసి వెంటనే దాన్ని సరిచేయాల్సిందిగా కోరుకుంటున్నాము. తర్వాత దీంట్లో ప్రతి ఉద్యోగి అలసత్వం అండి. ఎవ్వరూ పట్టించుకునేది లేదు. ఏ వర్క్ ని సరిగ్గా పట్టించుకునేది లేదు. మున్సిపాలిటీలో సరిగ్గా వర్క్ చేసేవాళ్ళు లేరు, ఇది పట్టించుకునే వాళ్ళు లేరు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుకుంటున్నాం.